అన్నా దసరా మామూలు డబ్బులు లేవు. భయ్యా దసరా మామూలు. దసరా పండుగ అయిపోయింది కదరా, ఇప్పుడు దసరా మామూలు ఏంటి? ఊతన్నా ఇదిగో ఇడెవడో వచ్చాడు, మళ్ళీ చేస్తా ఉండరా. సార్ దసరా మామూలు. ఆ వెధవ తాడుతో కొట్టుకున్నందుకు నీకు దసరా మామూలు ఇవ్వాలా? నో యూస్, వాడు విండు. సరేరా, ఆ తాడుతో నన్ను కొట్టు. సురుకు పుడితే నీకు 500 ఇస్తా. కొట్టురా, కొట్టు కొట్టు. చూస్తావేంట్రా, కొట్టు. అమ్మ బాబాయ్ కొడుకుని. అబ్బా ఇదిగో 500. అన్నా ఇలాంటి షూ ఉన్నాయా? ఉన్నాయన్నా. చూపించండి. ఒక్క నిమిషం. ఇవే 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 ఎంతన్నా? వీటికి షూ బాగా నచ్చాయి అనుకుంటా, ఎక్కువ రేటు చెప్దాం. 2000 అన్నా, ₹1 తగ్గేది లేదు. 2000? నువ్వే ఉంచుకో అన్నా. నేను చెప్పేది వినన్నా, ఒక్కసారి చెప్పేది వినన్నా. అయిందా? బాగా అయిందా? అన్న ఇందాక అడిగిన షూ ఇచ్చేయండి, కొంటాను. అన్నా ఒక్క షూ ఏ ఉందన్నా, ఇంకో షూ కనపట్లేదు. అయ్యో పోనీ ఒక్క షూ ఇచ్చేయండి, కొంటాను. 500 ఇవ్వన్నా చాలు. అమ్మ బాబాయ్ మా ఇదిగో మా నువ్వు దొంగలిచ్చు మన షూ. ఎంతకు తెగించారా? అన్న ఒక కూల్ డ్రింక్ ఇవ్వన్నా, ఒక కూల్ డ్రింక్ ఇవ్వన్నా, ఒక కూల్ డ్రింక్ ఇవ్వన్నా, ఒక కూల్ డ్రింక్ ఇవ్వన్నా. ఇదిగో అన్నా. మావా నీకు వినిపించిందా? నాకు వినిపించిందిరా, నీకు వినిపించిందా? కొండారెడ్డి షాప్ దగ్గర ఉన్నా అంట, అక్కడికి వచ్చేయండి రా. సరే సరే అన్నా. అటాక్. అన్నా ఎంత పని చేశారన్నా? ఏమైంది? ఫ్లాష్ బ్యాక్. ఇదిగో అన్నా. ఏంటన్నా అది? నా లవ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఈ విషయం ఇందులో కలుపుకొని తాగి చచ్చిపోతా. అన్నా. అమ్మ బాబాయ్ అటాక్. అయ్యా చూసావా అన్న, నా ఫ్రెండ్స్ నా చావును కూడా పంచుకుంటున్నారు. శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. పాట రెడీనా? రెడీ అండి. త్వరగా. నూడిల్స్ నూడిల్స్. హాయ్ న్యూడిల్స్. అమ్మో ఇప్పుడు వద్దు, వీళ్ళని పంపించేసి మళ్ళీ వద్దాం. అప్పుడు మనం ఒక్కరోజు తినొచ్చు. మనం మళ్ళీ కలుద్దాం. ఓకే అన్నా ఒక చికెన్ నూడిల్స్ ఇవ్వు. చూసారా సార్ డబుల్ యాక్షన్. అన్న ఒక చికెన్ ఫ్రైడ్ రైస్. అన్న ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇచ్చుకో. అన్నా ఇదిగోండి. అన్నా తీసుకో. చికెన్ నూడిల్స్ చెప్తే ఫ్రైడ్ రైస్ ఇచ్చావేంటి? నేను చెప్పింది ఫ్రైడ్ రైస్. నేను చెప్పిన ఆర్డర్ ఇది కాదు. మీ ప్లేట్స్ మార్చుకుందానండి. సరేరా, ముగ్గురం కలిసి రాలేదు కాబట్టి ఎవరు డబ్బులు వాళ్ళు కట్టుకుందాం. సరే అన్నా డబ్బులు. చిల్లర మీ బాబిస్తాడా? ముగ్గురు ఫ్రెండ్సే కదా, ఎవరో ఒకరు ఒక 500 ఇవ్వండి సరిపోతుంది. అన్న నా వరకు పేటిఎం చేస్తా. నా దగ్గర స్కానర్ లేదు. అన్న నా వరకు స్వైపింగ్ చేస్తా. మిషన్ ఏది? అన్న నా డబ్బులు రేపిస్తా అన్నా. ఇక్కడ పని చేసిపో, డబ్బులు అవసరం లేదు. ఆ చికెన్ నూడిల్స్ రావాలి రావాలి రావాలి. అమ్మ బాబాయ్. అన్న అక్కడ 2 చికెన్ నూడిల్స్ ఇవ్వన్నా. జాతి రత్నాలు రా మీరు. ఒంగోలు 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 ఒంగోలు. అన్న ఒంగోలు వస్తుందా? ఎక్కండి అన్న. ఒంగోలు 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 ఒంగోలు. అన్న ఎక్కడికన్నా? ఒంగోలు అన్న. ఎక్కండి. అన్న ఒంగోలు వచ్చేవాళ్ళు 40 రూపాయలు తీయండి. అదేంటయ్యా ఇంకా దిగక ముందే డబ్బులు అడుగుతున్నావు? ముందే ఇస్తే 40 రూపాయలు, దిగాకి ఇస్తే 50 రూపాయలు. ఏది బెస్టో మీరే తెలుసుకోండి. ఇదేదో బాగుంది. ఇదిగో అన్న 40 రూపాయలు. ఇదిగో అన్న 40. ఇదిగో అన్న 40. ఏది అన్న? ఆటో తలాలు మర్చిపోయాను, ఇప్పుడే వస్తాను. ఈడెవర్రా బాబు, రారా బాబు. A few moments later. అన్న ఈ ఆటో డ్రైవర్ని చూసావా? ఆటో డ్రైవర్ నేనన్నా. చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి? ఏంటి ఆటో మీద? మరి ఇందాక ముందే మా దగ్గర డబ్బులు తీసుకున్న అతను ఎవరు? నాకేం తెలుసు భయ్యా, నేను ఇప్పుడు భోజనం చేసి వస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. అబ్బా బిర్యానీ తిని చాలా రోజులైందిరా. త్వరగా వడ్డించరా బాబు, ఆకలేస్తుంది. రే నువ్వు బిర్యానీకి డబ్బులు ఎంత ఇస్తా అన్నావు? 100 రూపాయలు. ఇదిగో పట్టు మావా. అమ్మ బాబాయ్. రే నువ్వెంత ఇస్తా అన్నావు? 150. నువ్వు ఎక్కువ తిను మావా. రే మరి నువ్వు? 50 మావా. ఇదిగో ఈ కొంచెం తిను. బిడ్డకు బలే దొరికింది. ఏ మానుభావుడు పెట్టాడు. పెద్ద ముక్క వచ్చిందిగా. పెద్ద ముక్క. ఈయన ఎలాగైనా మింగేద్దాం. మావా అమ్మాయిరా. ఎక్కడ్రా?
A few moments later. అబ్బా బిర్యానీ బాగుంది కదరా. డబ్బులు ఇస్తే ఇంకా బాగుంటుంది. హలో 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 స్వాతి నాయుడు. ఆగండి రా రే. వస్తున్నా. రే, బిల్ రా రే. మావా బిర్యానీ రా. అయినా మేము ఆర్డర్ పెట్టలేదు కదండి, ఇది ఎలా వచ్చింది? ఇవాళ మీ ఫ్రెండ్ అజయ్ది బర్త్డే సార్, ఆయనే మీకు ఆర్డర్ చేశారు. ఉంటాను సార్. మావా వాడు నా ఫ్రెండ్ అయినప్పుడు నుంచి తెలుసురా వాడు ఎంత మంచోడని. మావా అజయ్ గడ్రా. మావా, హ్యాపీ బర్త్డే. బిర్యానీ ఎలా ఉందిరా? అయినా నువ్వు మాకింత ఖర్చు పెట్టి బిర్యానీ తెప్పించావంటే నమ్మలేకపోతున్నాం మావా. నేను ఖర్చు పెట్టడం ఏంటి? డెలివరీ బాయ్ మీకేం చెప్పలేదా? మళ్ళీ కొత్త కాన్సెప్టా? సార్ మర్చిపోయాను, మీ ఫ్రెండ్ ఈ ఆర్డర్ ని క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాడు. మీరు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతా. నాకు ఫ్రెండ్ అయినప్పుడు నుంచి తెలుసు మావా వీడు పెద్ద దొంగ నా కొడుకని. ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది. ఏంట్రా? అన్న వినాయక్ చంద అన్న నా దగ్గర డబ్బులు లేవు. ఏంట్రా వస్తున్నా? లేకపోతే నీ ముఖం మీద ఇమ్మంటావా? పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. రే జరగండి, నేను వెళ్ళాలి. సర్లే ఇస్తాను ఉండు. ఇదిగోరా 500. లేకండి. రే అన్నయ్య దగ్గర ఇంకో 500 ఉన్నాయిరా. ఏమైందిరా? వినాయక్ చంద అన్న రే ఇందాక నువ్వు ఆ గ్రూప్ లో ఉన్నావు కదరా. పెద్ద పెద్ద ఎమ్మెల్యేలే పార్టీలు మారుతున్నారు, నేను ఒక లెక్క. నా బొక్క. నా దగ్గర చేతిలో డబ్బులు లేవు. నా దగ్గర స్కానర్ ఉంది. నా దగ్గర స్వైపింగ్ ఉంది. నా దగ్గర ఉంది. సరే ఈసారి 100 ఇస్తాను, 500 తీసుకొని 400 ఇవ్వండి. పదండ్రా. అరే వర్ను, కేజీ టమాటాలు ఇవ్వు. ఎరా మావా జాబ్ లో ఖాళీగా ఉన్నావుంటగా, నాతో కలిసి బిజినెస్ చేయరా. టమాటాతో కొడితే తలకాయ పగిలిద్ది నా కొడక. కాండమ్స్ అయినా అమ్ముతానేమో గానీ నీతో కూర్చొని టమాటాలు మాత్రం అమ్మును. తీసుకో. బీటెక్ చదివింది నీతో కూర్చొని టమాటాలు అమ్ముతానుక. నువ్వెవరు? మావోడేడి? టమాటా ధరలు పెరిగినాక అన్న బాగా బిజీ అయ్యాడు, అందుకే నన్ను పెట్టాడు. ఏంది బిజినెస్ కే? ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నాకు అర్జెంట్ గా లోడ్ వచ్చేయాలి. ఏంట్రా వర్ను మార్కెట్ వదిలేసి ఇక్కడ ఉన్నావు? కొత్తగా ఇల్లు కట్టేసినా మావా, బాగా బిజీ. ఏంది మావా ఈ ఇల్లు నీదా? టమాటా రేట్లు పెరిగినాక నా బిజినెస్ రేంజే మారిపోయింది, ఇప్పుడు నేను రిచ్ రా. కాండమ్స్ అయినా అమ్ముతానేమో గానీ నీతో కూర్చొని టమాటాలు మాత్రం అమ్మును. రాంబాబు మన లారీ డ్రైవర్ దసరా మాలుస్తున్నాను, రమ్మని చెప్పు. అలాగే సార్. చిన్న మన ఓనర్ సార్ దసరా మావులిస్తున్నాడంట. ఇక్కడ లారీ డ్రైవర్లు అందరూ సెలవు పెట్టారు, ఇదే మంచి అవకాశం. నువ్వు వెళ్ళి మన వాళ్ళందరిని అక్కడికి పంపించు, నేను మేనేజ్ చేస్తా. సరే అన్న. నీ దసరా మావులు తీసుకో రాంబాబు. థ్యాంక్ యూ సార్. ఇతనెవరు? మన లారీ డ్రైవరే సార్, ఇచ్చేయండి. ఇదిగోనయ్యా. ఈడేవాడు? కూల్ నా కొడుకు సార్, మనోడే, ఇవ్వండి. అందరికి ఇచ్చేసినట్టేగా రాంబాబు? అంతే సార్, ఎవరు లేరు. ఇదిగో అన్న మన వాళ్ళకి ఇచ్చిన డబ్బులు. ఇదిగో ఈ 1000 రూపాయలు మన వాళ్ళకి ఇచ్చే. A few moments later. సార్ నెల అయ్యింది, నా శాలరీ డబ్బులు ఇవ్వలేదు. మర్చిపోయాను రాంబాబు. ఇదిగో. ఇదేంటి సార్ 500 ఇచ్చారు, నా శాలరీ 10,000 కదా. మొన్న దసరా మావులు ఇచ్చాను కదా నీకు నీ మనుషులకి, ఆయన నీ డబ్బులే. పైకి వస్తావు. ఆ బిర్యానీ చికెన్ బిర్యానీ రావాలి. రావాలి బాబు రావాలి, నాటుకోడి బిర్యానీ రావాలి. రండి అన్న ఒక బిర్యానీ ఇవ్వు. ఇదిగా అన్న. ఇగో. ఇటు నుంచి వచ్చి వాడి దగ్గర కొన్నాడేంటి? ఏముందబ్బా వాడి దగ్గర? అమ్మ నా కొడక, ఇదా నీ సంగతి, చెప్తా ఉండు. బిర్యానీ 50 రూపాయలు. రండి బాబు రండి, నాటు బిర్యానీ. అన్న బిర్యానీ ప్యాటీ అన్న. బిర్యానీ సరే ఇదిగో అన్న డబ్బులు. నువ్వు ఎక్కడ దొరికావురా? భయ్యా ఆ బిర్యానీ ప్యాకెట్లు మొత్తం నాకు ఇచ్చే, డబ్బులు ఇస్తాను. సరే ఇంకో తీసుకో. ఇక డబ్బులు. చూసావా ఎంత తెలివిగా అమ్మేశాను? అవును, 150 రూపాయలు బిర్యానీ ప్యాకెట్ని 50 రూపాయలకే అమ్మేశావు. అవును కదా, అప్పుడు నాకే లాస్ కదా. ఇప్పుడు 200 పెట్టాము. ఆ బిర్యానీ ఆ బిర్యానీ 200. ఆ పెట్రోల్ అన్న 200 పెట్రోల్ కొట్టు అన్న. ఎంత? 200 అన్న.
ఇవిగో అన్న. అన్నా 500 చేంజ్ లేదు, అక్కడ మా వాడికి 500 ఇచ్చి చేంజ్ తీసుకో. సరే. 1 2 3 4 ఐడియా. అన్న నాకు 5000 ఇవ్వాలి, మీ దగ్గర తీసుకోమన్నాడు. అన్నా తీసుకుంటున్నా. తీసుకో తీసుకో. సరే ఇస్తున్నా. 3 4 5 ఇదిగో అన్న. బాయ్ బాయ్ టాటా. A few moments later. వరుణ్ నా 5,000 ఇస్తే నేను డ్యూటీ దిగుతా. 5,000 ఏంటి? నువ్వే కదా ఇందాక ఒకటికి 5,000 ఇమ్మన్నావు. ఓరి నీ అబ్బా, నేను ఇవ్వమంది 5,000 కాదురా, 500కి చేంజ్. వీడే కదరా మళ్ళీ వస్తున్నాడు ఏంటి? భయ్యా నువ్వు పెట్రోల్ కొట్టబోయి డీజిల్ కొట్టావు భయ్యా, మెకానిక్ ఏమో ఇంజిన్ చెడిపోయింది అంటున్నాడు. నా కొడక 500 చేంజ్ తీసుకోరా అంటే 5,000 నొక్కేస్తావా? నా కొడుకుని. జై బోలో గణేష్ మహారాజ్ కే జై. అన్న ఈ బొమ్మ ఎంత అన్న? 30,000. ఈ బొమ్మ ఎంత అన్న? 40,000. వి విల్ గెట్ బ్యాక్ యూ సూన్. రే గణేష్ మాట్లాడుతున్నాడు రా. రే ఈ బొమ్మ కొందాంరా. రే ఇది బాగుంది, ఇది కొందాం రా. రే నేను చెప్పిందే కొందాం. లేదు ఇదే కొందాం. నువ్వేంట్రా చెప్పేది? మీ ఇష్టం వచ్చింది కొనుక్కోండి, నేను వెళ్తున్నా. రే పోనివ్వనరా. అరే చంద్ర డబ్బులు వాడి దగ్గరే ఉన్నాయిరా. మామ ఈ 500 ఎవరికి కావాలరా? నాకు 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 నేను 3 క్వశ్చన్లు అడుగుతాను, కరెక్ట్ గా చెప్తే 500 మీకే. ఫస్ట్ క్వశ్చన్, నా లవర్ తో నాకు తెలవకుండా ఫోన్ మాట్లాడుతుంది ఎవరు? ఎంతకి తెగించారా? అంటే ముగ్గురు మాట్లాడుతున్నారు. అంతేగా. సెకండ్ క్వశ్చన్, నేను సిగరెట్ తాగుతున్నా అని మా నాన్నకి చెప్పింది ఎవరు? ఇంకెవరు? మన ఒరింగాడే. అజయ్ కూడా చెప్పమంటే చెప్పాను రా. ఏం మాట్లాడతాడు నువ్వు? థర్డ్ క్వశ్చన్, రెడీగా ఉండండి రా. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? రే 500 మాకు వద్దులే గానీ నువ్వు వెళ్ళిపోరా ఫస్ట్. ఏమైందిరా? మన రాజధాని ఏదిరా? అమరావతి. కాదు కర్నూలు రా. అది అవదమ్మా. రే మాకు 500 వద్దు ఏమొద్దు, నువ్వు మీ తెలంగాణ స్టేట్కి వెళ్ళిపో ఫస్ట్. పాపం ఫీల్ అన్నట్టున్నారు. మావా బిర్యానీ తిందాం పదరా. బిర్యానీయా? నా దగ్గర అంత డబ్బులు లేవురా. బిల్ నేను కడతాలేరా పడదరా స్వామి. బిల్లు కడతావా? చెప్తా నీ సంగతి, ఎండు వరకు చూడండి. మామా బిర్యానీ వద్దురా, నూడిల్స్ అయితే తిందాం. సరే పద. అన్నా 2 ప్లేట్ చికెన్ నూడిల్స్ ఇవ్వన్నా. కూర్చోండి అన్న ఇస్తాను. బ్రో నేను చెప్పేది ఓకేనా? ఇదిగోండి భయ్యా మీ ఆర్డర్. చూస్తావేంట్రా, తిను. మామా బిల్ నిజంగా నువ్వే కడతావుగా? బిల్ ఎంతైనా నేనే కడతాను, నువ్వు తిను. అన్నా బిల్ ఎంత అన్నా? మొత్తం 4,200. ఏంటి 4,200? నూడిల్స్ నూనెతో కాకుండా నెయ్యితో చేశారా ఏంటి? అన్న ఈ షాప్ లో మీ ఫ్రెండ్ కి 4,000 ఖాతా ఉంది, అది కలిపి చెప్పమన్నాడు. బిల్లు కడతా అన్నావుగా, కట్టు. ఈ జొమాటో జాబ్స్ నా వల్ల కావట్లేదురా బాబు. మావా ఈ వీడియో చూడరా. ఏంట్రా జొమాటో బాయ్ గా చేస్తే ఈ ఫెసిలిటీ కూడా ఉంటుందా? ఆర్డర్ ఇవ్వకపోయినా సరే ప్రతి ఇంటికి వెళ్దాం, ఎవరో ఒకరు సెట్ అవుతారు. సరేరా. ఎంతకి తెగించారా? మేడం జొమాటో. ఏమే టమాటోలో వచ్చాడు. మేడం జొమాటో ఫ్రీయేగా. మేడం జొమాటో. చీ దీని అమ్మ, ఒక్కరు కూడా సెట్ అవ్వాల. అది అవదమ్మా. మావా అమ్మాయి అడ్రస్ పెట్టరా, నేను వెళ్తా. ఏమైందిరా? ఫ్లాష్ బ్యాక్. మేడం జొమాటో. ఇంట్లో ఎవరూ లేరు, లోపలికి రండి. మనల్ని ఎవరు రాయలేదు అక్కడ? నా తడాక చూపిస్తా. మనకు కావాల్సిందే కదరా జరిగింది, ఎందుకు ఏడవడం? నువ్వు అనుకుంటున్నట్టు అది ఆంటీయో అమ్మాయో కాదయ్యా. మరి అన్నా 100 పెట్రోల్ కొట్టు. ఎంత 100కా అన్న? అన్న మిమ్మల్ని పిలుస్తున్నారు. అన్నా జీరోస్ పట్టాయిగా? పడ్డాయి అన్న. ఆడికి 50 రూపాయల నుంచి కొట్టించోలేదు పిచ్చదవా. నువ్వు సూపర్ రా. హలో అన్నా మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. వస్తున్నా అన్న. అన్న మా తమ్ముడిని హాస్పిటల్ తీసుకొచ్చింది మీరేనన్నా? అవునన్నా నేనే. మీ బంక్ లో పెట్రోల్ కొట్టుకుని వస్తుంటే రోడ్డు మీద దెబ్బలతో పడి ఉన్నాడు. హాస్పిటల్ తెస్తుంటే పెట్రోల్ అయిపోయి బండి అయిపోయింది. అక్కడే మీ తమ్ముడు చనిపోయాడు. కొంచెం ముందు తెచ్చుంటే మీ తమ్ముడు బతుకునేవాడంట.
అన్న 5 స్టార్ చాక్లెట్ ఒకటి ఇవ్వండి. ఇదిగో. అమ్మ నా కొడుక వస్తున్నా ఉండరా. రే నట, నువ్వు చేసిన కళలన్నీ నేను చూశాను గానీ మర్యాదగా థమ్సప్ బయటికిది. మామ ఎవరికి చెప్పకరా. చెప్పను గానీ ఇందులో నీకు సగం నాకు సగం. సరే తాగు. ఇదిగో మామ నీ సగం. కొంచెం నాకెందుకులే, నువ్వే తాగు. పిచ్చదవా. అరే సాయి, గోపి నా షాప్ లో దంసపాటు నొక్కేసి ఇటువైపు వచ్చాడు, నువ్వు చూసావా? ఇప్పుడే తాగేసి బాటిల్ ఇక్కడ పడేసి వెళ్ళాడన్నా. అమ్మయ్యా, తాగేశాడా? ఏమైంది? ఏం లేదురా, గుడి పూజారి గారు నేను కోరుకుని జరగాలంటే ఎవరి చేతనే ఇంత గోమూత్రం తాగించమన్నారు. నేను ఆ దంసప్ లో కలుపుంచితే ఆ ఏదో దొప్పేసి ఇక్కడ తాగి పడేసాడు. నీలాంటి దరిద్రపు కొట్టి వదవ నేను ఎక్కడ చూడలేదురా. రేయ్, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావరా? మామ వారం రోజుల్లో నీ డబ్బులు నీకు ఇచ్చేస్తారా? గన్ను చూసావు ఎలా ఉందో? నిన్నే సెకండ్ హ్యాండ్స్ లో కొన్నా. వారం రోజుల్లో ఇవ్వలేదు నీ బుర్రకి బొక్కడిపోద్ది. వారం రోజులు వాడికి పైసలు ఎలా ఇస్తావురా? 2 రోజుల నుంచి పిత్తే రావట్లేదు మామ. ఇంకా పైసలు యాడ్ నుంచి వస్తాయి. డబ్బులు ఇవ్వకపోతే వాడు నిన్ను కాల్ చేస్తాడు రా. అందుకేగా నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఓకే యూట్యూబ్, హౌ టు గన్ను నుంచి తప్పించుకోవటం. ప్రతి బచ్చాగాడు గన్ను పెట్టి బెదిరిస్తాడు. అప్పుడు ఏం చేయాలి? డబ్బులు తీరా. మీ ఎడమ చేతిని అలా లేపి ఇలా తన్నండి. అంతే సింపుల్. నువ్వు చెప్పిన వారం రోజులు ముగిసే నా డబ్బులు ఎక్కడ బే? ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? ఎంత ధైర్యం రా నీకు? మామ నువ్వు చూసిన వీడియో ఎంత పని చేసిందిరా? హే, వాడు చూసిన వీడియో ఎవరిదో కాదు, నాదే. బాగా ఆడాడు కదా. ఈ రోజు ఎవడొచ్చినా సరే అప్పిచ్చే ప్రసక్తే లేదు. భయపడాల్సిన అవసరం లేదు. చెప్పరా వర్ను, ఏం కావాలి? థమ్సప్ ఎవరా? ఫస్ట్ సెకండ్ తాడా రాటే లేసుందా? లేదురా. ఉంది కదరా. ఓ ఈ లేసా? ఎంత అయింది? నీది మొత్తం 150 అయింది. సరే నేను మళ్ళీ వచ్చేస్తా. రేయ్ మూసుకొని డబ్బులు ఇచ్చేసి వెళ్ళు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మిగతా చిల్లర 350 ఇవ్వు. ఒక్క నిమిషం. ఇదిగో నీ 350. ఓకే మావా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మామా అటు చూడరా. గెటప్ ఏంట్రా? దీపావళి కదరా, ఈ రోజు నేను చేసే సౌండ్స్ కి ఈ ఊరంతా చెవులు మూసుకోవాలి. మేము జాయిన్ అవుతాం రా. ఎక్కడికి రా వచ్చేది? ఇవి కాల్చాలంటే ఒక మగాడు కావాలి. నాకెక్కడో తంతందిరా. డ్రైర్ వేసుకోలే. అది కాదు, వీడు టపాకాయలు ఎలా కాడుస్తున్నాడో చూద్దాం. అవును పదండ్రా. త్వరగా ముట్టించురా, త్వరగా ముట్టించు. నువ్వు ముట్టించన్నా, నువ్వు ముట్టించు. ఈ బాక్స్ ఏంటి? 1+1 మ్యాజిక్ బాక్సా? ఏదో లెటర్ కూడా ఉంది. గమనిక, ఈ బాక్స్ లో ఒకటి వేస్తే అది 2గా తిరిగి వస్తుంది. ట్రై యువర్ బెస్ట్. ఒకసారి ట్రై చేద్దాం. ఈ ఆధార్ కార్డ్ వేసి ట్రై చేద్దాం. అరే ఇదేదో బాగుంది, ఇంకోసారి ట్రై చేద్దాం. ఈ 10 రూపాయలు వేద్దాం. 1 2 ఐడియా. హలో నాన్న, ఎప్పుడు చూసినా మన ఆస్తిని డబుల్ చేయి అని తిడుతుంటావు కదా, అర్జెంట్ గా మన ఆస్తి పేపర్లు తీసుకుంటా చెప్తాను. నానా, నువ్వు బంగారం కొంటావు, భూములు కొంటావు. నేను ఆస్తిని డబుల్ చేసే లోపు నీ బుకింగ్ అయిపోవాలి. సరేరా. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావాలి. రావట్లేదేంటి? ఈ లెటర్ ఏంటి? కొడకా, నువ్వు చెప్పినట్టు అన్ని కొనేసాను రా. ఈ లెటర్ ఏంటి? ఈ మ్యాజిక్ బాక్స్ లో ఖరీదైన వస్తువులు వేయరాదు, వేసినచో అవి తిరిగి రావటం అసాధ్యం. అంటే మన ఆస్తి పేపర్ ఇందులో వేసావా? అంటే నా కొడకో, ఆస్తి పెంచుతా అని ఉన్న ఆస్తి పోగొడతావా? ఎవరయ్యా లోపల? బయటికి రండి. ఎవరు కావాలి? మొన్న తిరుపతి దర్శనానికి వచ్చింది మీరే కదా? అవును మేమే. తిరుపతి వచ్చి గుండు కొట్టించుకోలేదు, 1000 రూపాయలు ఫైన్. 1000 రూపాయలు ఫైన్ అయిందన్నా. ఇక్కడ గోపి ఎవరు? పిలవండి. మావాడే. అరే గోపి. ఈ మనిషి కూడా గుండు చేయించుకోవాలా, ఇంకో 1000 రూపాయలు ఫైన్. అసలు ఎవరు సార్ మీరు? తిరుమలకి కాలినడకన వచ్చింది మీరే కదా? అవును మేమే. మీ ఓడికి జంతువులను కొట్టమని ఊతకర్ర చేతికిస్తే అది ఇంటికి తీసుకొచ్చినాడు. అంటే సార్ ఇంట్లో పాములు తిరుగుతున్నాయి, కర్ర బాగుంది కదా అని తెచ్చాను సార్.
కర్ర ఇంటికి తీసుకొచ్చినందుకు 3000 ఫైన్. తిరుపతి వచ్చి గుండు కొట్టించుకున్నందుకు 2000 ఫైన్. అలాగే కర్ర ఇంటికి తీసుకొచ్చినందుకు 3000 ఫైన్. మొత్తం 5000 కట్టేస్తే నేను నా కర్ర తీసుకుని వెళ్ళిపోతా. అలాగే సార్. రే సార్కి ఆ మడత కుర్చీ తీసుకురా చెప్తా. ఆ కుర్చీని మడత పెట్టి దెంగితే మెడలు ఇరిగిపోయినాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.